लेटेस्ट टेक वीडियोस के लिए चैनल को सब्सक्राइब करो। टेक जिंदगी। ఫ్రెండ్స్, ఈరోజు జెటూర్ కార్లో జీపీఎస్ ఎలా ఫిట్ చేస్తానో చూపిస్తాను. అది కూడా నార్మల్ జీపీఎస్. ఓకేనా? ఇది జెటూర్ కార్. చూడండి ఇంటీరియర్ ఎలా ఉందో. మీరు చెక్ చేయాలి ఫ్యూజ్ బాక్స్ ఎక్కడ ఉందో ఫస్ట్. అటు సైడ్ ప్యాసింజర్ సైడ్ ఉంటుంది, ఇటు సైడ్ ఉంటుంది. సో నాకు ఈజీగా దొరికేసింది. డ్రైవర్ సైడ్ ఉంది. క్యాప్ ఓపెన్ చేయాలి. క్యాప్ ఓపెన్ చేయండి. క్యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫ్యూజ్ బాక్స్ ఇక్కడ ఎక్కడైనా ఇవ్వచ్చండి జీపీఎస్. ఓకే, మా దగ్గర ఉంది జీపీఎస్. చూడండి, చూపిస్తాను. ఫోన్ ప్రాపర్గా పట్టుకొని లేదు, కానీ నేను అట్లా సీట్ పైన పెట్టి నేను ట్రై చేస్తాను. చూడండి, టెస్ట్ ల్యాంప్ యూజ్ చేస్తున్నాను. నేను గ్రౌండ్ ఇచ్చుకున్నాను అక్కడ డోర్లో. ఒక్కొక్కటి ఫ్యూజ్ చెక్ చేయాలి. ఏదైతే చూడండి, పవర్ వస్తుంది. ఇది పవర్ రావట్లేదు అంటే ఇది ఇగ్నిషన్ అనుకోండి. నేను కీ ఆన్ చేసి చూపిస్తాను. చూడండి, నేను కీ ఆన్ చేస్తున్నాను, పవర్ వచ్చింది. కీ ఆఫ్ చేసిన పవర్ పోయింది అంటే అది ఇగ్నిషన్. ఇందాక ఫస్ట్ వచ్చింది పవర్. అన్ని పవర్ ఏ ఫ్యూజ్లోనే ఇచ్చుకోవచ్చండి, కానీ మీరు ఇది ఎంతకైనా మంచిది మాన్యువల్ చూడాలి. ఫ్యూజ్ బాక్స్ మాన్యువల్ చూస్తే మీకు అర్థమవుద్ది. ఇగ్నిషన్ ఆన్ చేస్తే లైట్ వస్తుంది. ఇప్పుడు మనకి ఇగ్నిషన్ పవర్ కన్ఫర్మ్ అయిపోయింది. గ్రౌండ్ కింద ఉంది, నేను చూపిస్తాను అది. ఓకేనా? గ్రౌండ్ అయినా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు, పవర్ అయినా ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు. ఓన్లీ పవర్ అనేది బ్యాటరీ నుంచి డైరెక్ట్ రావాలి. జీపీఎస్ 24/7 నడాలి కాబట్టి మనకు పవర్ కంపల్సరీ. ఇగ్నిషన్ వెహికల్ ఆన్ చేసిన తర్వాత అది కూడా మ్యాండేటరీ, కానీ జీపీఎస్ మెయిన్ వాళ్ళు నడాలంటే కంపల్సరీ మీరు పవర్కి అయితే ఇచ్చుకోవాలి. చూడండి, నేను ఫ్యూజ్ తీస్తున్నాను. ఫ్యూజ్ పైన నెంబర్లు చూసుకోండి. ఏ ఫ్యూజ్లోకి వెళ్ళి తీసారో మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. కొన్ని బండ్లకు మాన్యువల్ ఉంటుంది. ఫ్యూజ్ బాక్స్ ఏ ఫ్యూజ్ అని నెంబర్ అనేది ఉంటుంది. సో జాగ్రత్త. చూడండి, మంచిగా తీసుకోవాలి. మంచి లీడ్స్ తోటి కట్ కాకుండా స్లీవ్ తీసుకున్నాం. చూడండి, స్వీట్ లీవ్స్. ఫ్యూజ్ కలా పెట్టేయాలి, చుట్టేయాలి ఫ్యూజ్. చూడండి, ఫ్యూజ్ని ఎలా పెట్టేసాను. ఇది పవర్ అండి. మీరు ఎందులో నుంచి తీసారో అందులోనే పెట్టాలి మళ్ళీ. ఓకేనా? చూడండి, నాకు అందులో పెట్టట్లేదు ఎందుకంటే చిన్నగా ఉంటాయి హోల్స్. సో కేర్ఫుల్. చూడండి, పవర్ అయిపోయింది. ఇప్పుడు ఇగ్నిషన్ ఆల్రెడీ మనం చూసాం కదా ముందే. ఫ్యూజ్ దాన్ని మార్క్ చేసి పెట్టుకోవాలి, లేకపోతే ఐడియా ఉంచుకోవాలి. లేకపోతే మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతారు, ఇగ్నిషనా పవర్ వస్తలేదని. ఓకేనా? ఇగ్నిషన్కి ఇవ్వండి, దీనికి ఇవ్వండి. తర్వాత సేమ్ అది ఎట్లానో ఇది కూడా అలా. స్లీవ్ అయినా కానీ అన్ని ప్రాపర్ సేమ్. అంటే టైట్ చేయండి. ఇగ్నిషన్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం గ్రౌండ్ ఇచ్చుకోవాలి. గ్రౌండ్ వెతకాలి. అక్కడ డోర్ కార్డ్ నేను చూసినా కాబట్టి గ్రౌండ్ అక్కడ ఉంది. సో మీరు ఇంకా అక్కడ డోర్ కార్డ్ ఇవ్వరాదు కాబట్టి వేరే ఆల్టర్నేటివ్ గ్రౌండ్ చూసుకోవాలి. నాకు దొరికేసిన గ్రౌండ్ మీకు చూపిస్తాను, వెయిట్ చేయండి. అన్నీ సెట్ చేసుకోవాలి. వైర్స్ అయినా బయటకు కానీ అనేది కనిపించదు జీపీఎస్. ఓకేనా? అది సెక్యూర్ కాబట్టి లోపలికి వెళ్ళి తీసుకోవాలి. గ్రౌండ్ చూపిస్తాను, వెయిట్. చూడండి, అక్కడ బ్లాక్ వైర్ అనేది ఇచ్చుకుంటున్నాను. చూడండి, అక్కడ మంచిగా స్క్రూ లూజ్ చేసి మంచిగా టైట్ చేస్తే చూడండి జీపీఎస్ ఆన్ అయింది. దాన్ని మంచిగా గ్రౌండ్ కూడా ఇచ్చేసుకున్నాం కాబట్టి అన్ని వైర్లను దగ్గర కానీ మంచిగా నీట్గా ప్రొఫెషనల్ వర్క్ అట్లా ఉంటుంది చేయాలి. ఓకే, అందరూ బ్లాక్ టేప్ వాడతారు కానీ నేను కొద్దిగా డిఫరెంట్ వైట్ కలర్ టేప్ యూజ్ చేస్తాను. మంచిగా అన్నిటిని ప్యాక్ చేయండి. చూడండి, కేబుల్ టైల్ మస్ట్ అండి. కేబుల్ టైల్ యూజ్ చేయాలి. టేప్ వేస్తే టేప్ హీట్ దాని గమ్ అనేది వెళ్ళిపోద్ది. సో మళ్ళీ ఫాల్ డౌన్ అవుద్ది. అందుకని కేబుల్ టై మస్ట్ అండి. కేబుల్ టై యూజ్ చేయాలి.
అక్కడెక్కడ దగ్గర ఉన్న వైర్స్ కానీ స్క్రూస్ కానీ ఉంటాయి. అక్కడ మంచిగా కేబుల్ టై వేసి టైట్ చేసామంటే పని అయిపోద్ది. తర్వాత ఆ ఎంఐ సిమ్ కార్డ్ ఆల్రెడీ మీరు వాట్సాప్లో సెండ్. నేను ఎలా హైడ్ చేస్తానో జీపీఎస్ని కేబుల్ టై వేసి చూడండి. కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత మా దగ్గర ఆ కట్టర్ లేదు, జాగ్రత్త కట్ చేయడానికి. కట్ చేసి వేరే కట్టర్లు కట్ అయితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. చూడండి ఇట్లా పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత క్యాప్ ఎట్లా తీసినా అలా పెట్టేసి క్లీన్ చేయాలి. క్లీన్ చేస్తే జీపీఎస్ ఫిక్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. టెక్ జిందగీ.